నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది ఏది? స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా 7వ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ దేశంలోని నగరాల పరిశుభ్రతను కొలిచే ఒక సర్వే. దీనిని ఏటా నిర్వహిస్తుంటారు. ఈ సర్వేలో నగరాల పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా, మౌలిక సదుపాయాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇక మొదటిది, భారత్కు కొత్త వాతావరణ నమూనా. వాతావరణ సూచనల ఖచ్చితత్వాన్ని పెంచేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ రిజల్యూషన్ కలిగిన వాతావరణ నమూనా భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ను భారత వాతావరణ శాఖ ప్రారంభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని జాతికి అంకితం చేశారు. ఈ అధునాతన వాతావరణ నమూనా 6 కిలోమీటర్ల గ్రిడ్ లో పనిచేస్తుంది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన వాతావరణ సూచనలను ఇది అందించగలదు. ఇక రెండవది, మలేషియాలో 46వ ఏషియన్ సమ్మిట్. మే 26-27 తేదీల్లో మలేషియాలోని కౌలాలంపూర్లో 46వ ఏషియన్ సమ్మిట్ జరిగింది. ఏషియన్ అంటే ఆగ్నేయాసియా దేశాల సమూహం. 1967లో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ దేశాలు బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా దీనిని స్థాపించాయి. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. 46వ ఏషియన్ సమ్మిట్లో అమెరికా సుంకాలు, దక్షిణ చైనా సముద్ర వివాదాలు వంటి ముఖ్యమైన అంశాలను చర్చించడానికి ఈ ప్రాంత నాయకులు సమావేశమయ్యారు. ఇక మూడవది, అంతరిక్ష పారిశ్రామిక విధానాన్ని ఆమోదించిన తమిళనాడు. అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి తమిళనాడు మంత్రివర్గం ఇటీవల అంతరిక్ష పారిశ్రామిక విధానాన్ని ఆమోదించింది. కర్ణాటక, గుజరాత్ తర్వాత అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించిన 3వ భారతీయ రాష్ట్రంగా తమిళనాడు అవతరించింది. ఇప్పటికే తిరునెల్వేలిలోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వంటి కీలకమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సౌకర్యాలు ఉన్నాయి. శాటిలైట్ ప్రయోగ సామర్థ్యాన్ని పెంచడానికి తూత్తుకుడిలోని కులశేఖర పట్టణంలో ఇస్రో 2వ భారతీయ అంతరిక్ష నౌకాశ్రయాన్ని నిర్మిస్తోంది. ఇక నాలుగవది, ప్రపంచ యాత్రను పూర్తి చేసిన ఐఎన్ఎస్ తరణి. నావికా సాగర్ పరిక్రమ 2 మిషన్ కింద భారత నావికా దళానికి చెందిన 2 మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ రూపా, లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా ఐఎన్ఎస్ తరుణిలో ప్రపంచ యాత్రను పూర్తి చేశారు. డబుల్ హ్యాండ్ సెయిలింగ్ మోడ్ లో 8 నెలల్లో 25,000 నాటికల్ మైళ్లకు పైగా ప్రయాణించారు. మే 29న గోవాలోని మోర్మగావ్ ఓడరేవులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో జరిగే వేడుకతో ఈ యాత్ర ముగుస్తుంది. ఇక ఐదవది, ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన ఎఫ్డిఐలు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అంటే $81.04 బిలియన్ చేరుకున్నాయి. ఇది అంతకుముందు ఆర్థిక ఏడాది కంటే 14% ఎక్కువ. ఇది ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారతదేశాన్ని ఒక మంచి పెట్టుబడి కేంద్రంగా నిలిపింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ 2025 నుంచి 2034లో విజేతగా నిలిచిన దేశమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.